నేను చెప్పే న్యూస్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా పూనకాలు ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తారో, ఆయన కటౌట్ని స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామని చాలామంది ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే చాలామంది కూడా ఈయన చేతిలో 3 సినిమాలు ఉన్నప్పటికీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ ఈ 3 సినిమాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వెయిట్ చేసే సినిమా ఏదంటే ఓజీ. సో ఈ సినిమాలో ఆయన లుక్ని చూసిన తర్వాత ముందుగా అందరూ కూడా అరే ఎప్పుడెప్పుడు వస్తుంది, ఈ లుక్ చాలా కొత్తగా కనిపిస్తుంది. సో మరి పవన్ కళ్యాణ్ కూడా స్క్రీన్ మీద చూడక చాలా సంవత్సరాలు దాటిపోయింది. సో ఒక్కసారన్నా అసలు తొందరలోనే చూడాలని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో అదే క్రమంలో ఓజీ సినిమా ఫస్ట్ వస్తుంది అని చాలా మంది కూడా మూవీ టీం వాళ్ళు చెప్పారు, ప్రేక్షకులు అనుకుంటున్నారు. అదేవిధంగా 2-3 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా అదే మాట చెప్పడం జరిగింది, ఓజీ సినిమాతో ముందుగా మీ ముందుకు వస్తాను అనే విధంగా. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే హరిహర వీరమల్లు ఈ సినిమా సెట్స్ నుంచి ఒక ఫోటో మాత్రం లీక్ అవడం జరిగింది, పవన్ కళ్యాణ్ ఫోటో. సో ఆ ఫోటో చూసిన తర్వాత ఆయన లుక్ చూసి ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ రావడం, అదేవిధంగా పూనకాలు మాత్రం తప్పవు అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అసలు దీనికి ఒక కారణం ఏంటంటే ఓజీ సినిమాలో చూసుకుంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్కి క్యారెక్టర్ ఉండడం, ఆయన క్యారెక్టర్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది కాబట్టి అందులో ఎక్కువ రోజులు సమయం పడుతుంది షూట్ చేయడానికి. కానీ హరిహర వీరమల్లులో అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి తక్కువ డ్యూరేషన్ ఉండడం వల్ల ఆ ఇచ్చిన కొత్త సమయం కూడా హరిహర వీరమల్లుకి ఇవ్వడం వల్ల అందులో షూటింగ్ మాత్రం తొందరగా పూర్తయిపోతుంది. ముందుగానే హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది ఓజీ కన్నా ముందని కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఈ సినిమా డైరెక్టర్ ఏ విధంగా స్ట్రాటజీ ఉపయోగించారంటే, ఏ సినిమా అయినా దాదాపుగా అందరూ కూడా ముందు హీరోకి సంబంధించిన షూట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత మిగతా సీన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. కానీ హరిహర వీరమల్లు సినిమాలో అట్లా కాకుండా ముందుగా మిగతా షూటింగ్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు అవి కంప్లీట్ చేద్దామని అయితే ఆయన చూస్తున్నాడంట. సో తొందరలోనే ఆల్మోస్ట్ అంతా కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, తొందరలోనే అంతా కంప్లీట్ చేసుకొని మీ ముందుకైతే సినిమాని తీసుకొస్తామనే విధంగా కూడా టీం చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, అదేవిధంగా హరిహర వీరమల్లు, ఓజీ ఈ 3 సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా ముందు రాబోతుందని న్యూస్ తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఏ సినిమా అయితే ఏముంది, మా పవన్ కళ్యాణ్ మాకు కావాలి, ఆయన సినిమా మాకు తెర మీద కనిపించాలని అందరూ కూడా ఫీల్ అవుతున్నారు.